కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారి జాతీయ రహదారిగా మార్పు. రోడ్లు మరియు భవనాల మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం లేదండి, మూడో ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రంలో 165 కిలోమీటర్ల పొడవు గల కరీంనగర్ నేషనల్ హైవే 563 వద్ద ప్రారంభమై సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం మీదుగా NH 161 జంక్షన్ వద్ద ముగిసే రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా 17/5/2016లో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం సకాలంలో DPRని సమర్పించినందున 28/7/2020 రోజు మార్త్ డిపార్ట్మెంట్ దీనిని రద్దు చేయడం జరిగింది. గౌరవ సభ్యులు మదన్ మోహన్ రావు గారు. ఆనరబుల్ స్పీకర్ గారు, ఈరోజు జాతీయ రహదారిగా కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రదంగా మారబోతున్న కామారెడ్డి, కరీంనగర్, ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అధ్యక్ష, జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల, కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి ముగుస్తుంది. అధ్యక్ష, పిట్లం వరకు వెళ్తుంది. ఈ రహదారి చాలా ఇంపార్టెంట్. NH 563 జంక్షన్ నుంచి అధ్యక్ష 44 NH మేనేజర్ 44 క్రాస్ చేసుకుంటూ మరి ఎల్లారెడ్డి పట్టణానికి ప్రవేశిస్తుంది. దీనిలో మరి వెళ్ళి 161 నేషనల్ హైవే 161తో కలుస్తుంది. దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి, కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామారెడ్డి నుంచి నిజాం సాగర్ రోడ్ అని అప్పుడు 100 ఇయర్స్ కింద నిజాం గారు ఈ బండ్ల బాట వేసుకున్నారు. ఆ రోడే ఈరోజు కూడా దాని మీద బీటీ వేసి అన్ని క్రాస్లుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది. ఎందుకంటే అదే ప్రాంతంలో నేను పుట్టి పెరిగినాను. 50-60 ఇయర్స్ నుంచి విపరీతమైన యాక్సిడెంట్స్. నేను ఐ హ్యావ్ టేకన్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ సదాశివ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఎల్లారెడ్డి సర్కిల్. దేర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ బీన్ రికార్డెడ్ అధ్యక్ష. దీనివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. పాపులేషన్ పెరిగిపోయింది. ఈ కామారెడ్డి నుంచి వెళ్ళే లింగంపేట్ 4 మండలాలు కనెక్ట్ చేస్తుంది అధ్యక్ష. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పోయిన గవర్నమెంట్లో దిస్ ఇస్ నాట్ బీన్ డన్. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చాలాసార్లు మాట్లాడారు, కానీ ఇట్లాంటి మేజర్ రోడ్స్నే ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలు, వేములవాడ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం, మరి సిరిసిల్ల నుంచి మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రాన్ని కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష. మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు పడిపోయింది, కనెక్టివిటీ లేకుండా. మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది. వారు ఇమీడియట్గా వెరీ గుడ్ రెస్పాన్స్తోని నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రపోజల్ హెస్ బీన్ సబ్మిటెడ్ అధ్యక్ష. సో దీనివల్ల చాలా డీప్ కర్వ్స్ వల్ల ఈ కొత్త డిజైన్లో 4 లేన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష. అయితే ఎల్లారెడ్డి అనే ప్రాంతానికి దీనివల్ల ఒక బైపాస్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మొన్ననే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా దే హ్యావ్ సబ్మిటెడ్, దే బిన్ టు ఢిల్లీ, ఆడి గడ్కర్ గారితో కూడా మాట్లాడి నేను చెప్పడం జరిగింది. అయితే దీనిలో మై కొలీగ్ ఆది శ్రీనివాస్ గారు మరి అక్కడ కూడా వారిది కూడా వేములవాడ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ. తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ టెంపుల్ అక్కడ ఉంది. ఆడ కూడా కుదురుపాక బ్రిడ్జ్ నుంచి వేములవాడకి 50 crores వారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా మంత్రి గారికి త్రూ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్పీకర్ గారు టు డూ దిస్. అధ్యక్ష, బిఫోర్ టాపిక్, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్. నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఐ బీన్ ఇన్ దిస్ అసెంబ్లీ ఫర్ 21 years. దిస్ అసెంబ్లీ డెమోక్రసీలో అధ్యక్ష మీ సీటు కానీ మా సీటు కానీ ఇట్స్ ఎలక్టెడ్ బై పీపుల్. We have been elected by people. We are not nominated by anybody.
సార్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యున్సీ. ఇక్కడున్న సభ్యులకి ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు టాక్. నిన్న టూరిజం పాలసీ గురించి ఇట్స్ అ బ్యూటిఫుల్ పాలసీ. నేను ఒక 3 days నుంచి ప్రిపేర్ అవుతున్నా అధ్యక్ష మాట్లాడడానికి. 2014లో when we formed the తెలంగాణ గవర్నమెంట్ there is no policy of tourism. అధ్యక్ష 9% నుంచి టూరిజం పడిపోయింది మన దగ్గర. ఆ పాలసీ మాట్లాడుతుంటే ఓబో అని అరుస్తాయి. ఏంది అధ్యక్ష ఇది? ఇది అసెంబ్లీ? మరి ఎస్, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ డెమోక్రసీ. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్. యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, యూ కెన్ ప్రజెంట్ యువర్ యాంగర్. ఒక ఏదో పేపర్లో రావాలి, మీడియాలో మనం కనిపించాలి, అది కాదు కదా అధ్యక్ష. ఇక్కడ ఎందరో మై కొలీగ్స్, సో మెనీ member of legislative assemblies, we have been elected by people, we are representative of people, we are answerable to people. They are questioning us when we are going to the constituency. They are questioning us. We are not able to talk. 0 hour lo మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ లో మాట్లాడలేకపోతున్నాం. ఎప్పుడు మాట్లాడాలి అధ్యక్ష? why should we come to assembly? what is this nonsense అధ్యక్ష? really I am very deeply hurt when I am not able to talk. కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడే అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఏంటి సార్? ఒక క్వశ్చన్ అవర్ 45 minutes తీసుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అధ్యక్ష? ఇంకా చాలా మంది మాట్లాడాలి. Are we doing organized way? Yes, everybody has right అధ్యక్ష. ఈ డెమోక్రసీలో we have a constitutional right ఉంది అధ్యక్ష. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. yes, we have to express. అరుపులు లొల్లుతుందో కాదు కదా అధ్యక్ష. నేను అడిగేది ఒకటి అధ్యక్ష, ప్లీజ్, we are the first time MLAs. they've been talking about 20 years industry. yes, we respect. if you are a senior, we respect, but you have to organize people, how to conduct the business. This is a business అధ్యక్ష. this is not a joke. we are paying, people are paying money for us, people are watching us, people are watching a TV. బయటకు వెళ్తే సిగ్గుపోతుంది అధ్యక్ష. బయట పోతే సిగ్గు, ఏంది మీ ఏం చేస్తున్నారు అంటారు. we are here to question people, we are able to question people. please, I request, please, LA మినిస్టర్ గారు కూడా అడుగుతున్నాను అధ్యక్ష, మిమ్మల్ని కూడా అడుగుతా అధ్యక్ష. we are here not to just time pass 2 hours, 3 hours. నిన్న పాలసీ గురించి మాట్లాడదాం అనుకుంటే అధ్యక్ష, 10.2 trillion ఎకానమీ ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. తెలంగాణలో యావరేజ్ ఇండియన్ టూరిజం ఈజ్ 9.8%. ఈ తెలంగాణలో అధ్యక్ష 6.4%. తెలంగాణ పడిపోయింది. 9th పొజిషన్లో ఉన్నాం మనం. 0 hourలో తీసుకుంటా సార్. నాకు టైం ఇవ్వండి సార్. నాకు టైం ఇవ్వలేకపోతే మై ఎక్స్ప్రెషన్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఒక సైంటిఫిక్ ఒక డేటాతోని మనం మాట్లాడాలి అధ్యక్ష. పబ్లిక్ మనీ ఇది అధ్యక్ష. ఇది ఎవరి మనీ ఇది? పీపుల్ ఆర్ పేయింగ్. గవర్నమెంట్ ఈస్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద పీపుల్. People are paying the tax. We are here for that. Thank you, Adhyaksh. గౌరవ సభ్యులు డాక్టర్